హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఏం చేయట్లేదు అనమాట. జస్ట్ ఏదో పలకరిద్దామని వచ్చా. నాకు గుర్తున్నంత ప్రకారం 1 year బ్యాక్ అనుకుంటా నేను మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ అయితే ఆడుతానన్నాను. బట్ అదైతే ఆడలేదు. నో రెస్పాన్స్ ఎనీథింగ్. బట్ మనమైతే మైండ్ క్రాఫ్ట్ ఆడటం మానేసాం. ఇంకోటి ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం, రోబ్లాక్స్. ఇంత అంటే మైండ్ క్రాఫ్ట్ మీద అంత ఇంట్రెస్ట్ పోయిందన్నమాట. అప్పుడు తర్వాత ఏమైంది, నాకు మైండ్ క్రాఫ్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే మా ఫ్రెండ్స్ అందరూ మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నారు, నేను ఒక్కడిని ఆడట్లేదు. వాళ్ళు ఆడుకుంటున్నారు, నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు అని నాకు ఎందుకు ఏదో అనిపించింది, ఆడాలనిపించింది. ఇంకా ఆడుతున్నాను. ఇంకా అలా నా ఛానల్లోకి వెళ్ళి రీల్స్ షార్ట్స్ చూస్తున్నాను అనమాట. చూస్తా అంటే నాకు మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ పెట్టాను అన్నదా, అలాగే ఏమైనా రెస్పాన్స్ ఇద్దాము మీకు అని వీడియో చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ద వే, ఇంకో గుడ్ న్యూస్ అనమాట మీకు. నేను Jan 1st ఆన్వర్డ్స్, Jan 1st నుంచి 3 daysకి 2 daysకి ఒక వీడియో పెడతా. మైండ్ క్రాఫ్ట్ మల్టీప్లేయర్ సర్వేయాలి అనమాట. దాంట్లో మీరు క్రియేటివ్ ఉండదు, ఏముండదు, ప్యూర్ సర్వేలు ఆడతాం. చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? మీకోసం ఎంజాయ్ చేసి స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి. నెక్స్ట్ ఇయర్ 10th క్లాసు. ఇంకోటి, సమ్మర్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉండదు నా దగ్గర నుంచి 1 year దాకా, ఓకేనా? ఇంకోటి, హార్డ్ కోర్ ఎందుకు ఆడలేదని, హార్డ్ కోర్ పెట్టచ్చు కదా అని అంటారు కొంతమంది. దానికి మీ క్లిప్పులు వస్తాయి, చూసుకోండి. చూసారు కదా గాయ్స్ ఏమైందో. అందుకనే నేను హార్డ్ కోర్ ఆడనన్నాను. కొంతమంది ఇప్పుడు నాకు కామెంట్స్లో వస్తాయి అనమాట. ఒకవేళ వస్తాయి, లేదంటే రావు. ఏంటంటే అది, నువ్వు హార్డ్ కోర్లో ఉండి కూడా ఎందుకు కేవ్కి వెళ్ళావు, అది కూడా నువ్వు స్టోన్ కూడా ఆఖరికి ఐరన్ కూడా లేనప్పుడు ఎందుకు వెళ్ళావు అంటారు కొంతమంది. ఎందుకు వెళ్ళాను నాకు తెలీదు, బట్ వెళ్ళాను. మేబీ స్టోన్ కోసం వెళ్ళి ఉంటా, లేదంటే ఐరన్ కోసం వెళ్ళి ఉంటా, అంతే. ఏదో ఎప్పుడో క్లిప్ తీసుకున్నది, నాకు అసలు గుర్తే లేదు అది. అందువల్ల ప్లీజ్ గైస్ నన్ను ఫర్గివ్ చేయండి ప్లీజ్, ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టాటా, గుడ్ బై.